ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ చరణం. ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధికి మనం భయపడినట్లయితే మనం క్షేమంగా ఉంటాం. ఈరోజే మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఆయన సన్నిధికి భయపడి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు గనుక ఆయన సన్నిధికి భయపడుతూ వణుకుతూ ఉన్నట్లయితే మనం క్షేమంగా ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురని నీ వాక్కు సెలవిస్తూ ఉన్నది. భయభక్తులతో నీ సన్నిధానానికి వచ్చే బిడ్డలుగా ప్రతి ఒక్కరు జీవించుదురుగాక. ఎంతమంది అయితే భయమును భక్తిని కలిగి నీ సన్నిధానానికి వస్తూ ఉన్నారో వారికి క్షేమమును భద్రతనిచ్చి వారిని కాపాడి వారి జీవితంలో గొప్ప మేళ్ల చేత నింపగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.